వెనిజులా రాజధాని కరాకస్ పై అమెరికా వైమానిక దాడులకు దిగింది. ఈ దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. వెనిజులాపై దాడులు చేసింది తామేనన్నారు ట్రంప్. వెనిజులా రాజధానిలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయని కూడా తెలియజేశారు. డ్రగ్స్ కు కేంద్రంగా వెనిజులా మారిపోయిందని ట్రంప్ ఆరోపించారు. వెనిజులా అధ్యక్షుడు ఆయన భార్యను అదుపులోనికి తీసుకున్నామన్నారు ట్రంప్. మరిన్ని వివరాలు ఈ విషయానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ గా ఫీల్డ్ రిపోర్ట్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు మనకు వెనిజులా సంబంధించినటువంటిది అధ్యక్షుణ్ణి తమ అదుపులో ఉన్నారంటూ కూడా సైనిక దాడి అని చెప్పవచ్చు. రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి వెనిజులా రాజకీయాలు ఒకవైపు, దాదాపు కొన్ని నెలలుగా ఏదైతే దాడులతో తర్వాత ఏదైతే సముద్ర ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్యుపై చేసుకున్నటువంటి అమెరికా సైన్యము మరొకసారి చాలా కీలకమైనటువంటి పట్టణాలపై దాడి చేసి వెనిజులా అధ్యక్షుణ్ణి తర్వాత ఏదైతే ప్రథమ మహిళ ఆయన భార్యను కూడా తమ ఆధీనంలో ఉన్నారు అంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన. దీనికి సంబంధించినటువంటిది అమెరికా అధ్యక్షుడు ఈ రోజు మన భారత కాలమానం ప్రకారంగా రాత్రి 9:30 గంటలకు కీలకమైనటువంటి ప్రెస్ మీట్ వేదికగా కూడా కీలకమైనటువంటి అప్డేట్స్ ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తర్వాత దాదాపు కొద్దిసేపటి నుంచి కూడా మాకు ఎలాంటి సమాచారం లేదంటూ కూడా వెనిజులా ఉపాధ్యక్షుడు కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. ఆ తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత డొనాల్డ్ ట్రంప్కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్, అమెరికా సైన్యం ఆధీనంలో ఇక్కడ మనకు వెనిజులా అధ్యక్షుడు ఉన్నారు అన్నటువంటిది కీలకమైనటువంటి అప్డేట్. తర్వాత ఇక్కడ ఎవరైతే మనకు రక్షణ మంత్రి దాదాపు ఇక్కడ వెనిజులా అధ్యక్షుని ఇక్కడ అధ్యక్షుడు తర్వాత ఎవరైతే మొత్తం అంతా కూడా ప్రాంతాన్ని అంతటిని కూడా ఇక్కడ రక్షణ మంత్రి వాద్లిమర్ లోఫేజ్ ఇక్కడ వెనిజులా అంతా కూడా మొత్తం అంతా కూడా సైనిక పరంగా కూడా రక్షణ అంటే టోటల్ అంతా కూడా వెనిజులా అంతా కూడా దేశవ్యాప్తంగా కూడా రక్షణ వ్యవస్థను ముమ్మరం చేశారు. టోటల్ అన్ని ప్రాంతాలన్నీ కూడా సైనిక పరమైనటువంటి చర్యలుగా ఉండే విధంగా కూడా ఆదేశాలు కూడా ఎమర్జెన్సీని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు కూడా కీలకంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఏదైతే వెనిజులా అధ్యక్షుడితో పాటు ఆయన భార్యకు సంబంధించినటువంటిది సిలియా ఫ్లోర్స్ వీరిద్దరిని కూడా అక్కడ వెనిజులా నుంచి అమెరికాకు తీసుకొని వస్తున్నారు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అప్డేట్. మరొకటి ఏదైతే ఇక్కడ మనకు వెనిజులాకు సంబంధించినటువంటిది అంటే 3 ముఖ్యమైనటువంటి కారణాలు, ఒకటి మాదక ద్రవ్యాలకు సంబంధించినటువంటిది, ఒకటి తర్వాత మనకు వలస సంక్షోభం, ఇక్కడ మూడవది మనకు ఇక్కడ చమురు నిల్వలకు సంబంధించినటువంటిది. ఈ 3 కారణాలతోటే వెనిజులాపై దాడి చేశాము అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశాలు. దాదాపు ఏదైతే మనకు వలస సంక్షోభానికి సంబంధించినటువంటిది జైళ్లలో ఉన్నటువంటి తీవ్రవాదులను వలసదారులకు సంబంధించినటువంటి ఉగ్రవాదులను కూడా వాళ్ళని వదిలిపెట్టేసేసి అమెరికా వైపు వాళ్ళని పంపించాడు అన్నటువంటిది, వదిలిపెట్టిన తర్వాత అమెరికాలో చొరబడే విధంగా కూడా వారిని ఎంకరేజ్ చేశారు అన్నటువంటిది ట్రంప్ చెప్తున్నటువంటి ముఖ్యమైనటువంటి మొదటి పాయింట్. అందువల్లనే ఏదైతే వెనిజులాపై దాడి చేయడానికి ఒక ముఖ్య కారణం. రెండవది మనకు చమురు నిల్వలకు సంబంధించినటువంటిది గత కొన్ని నెలల క్రితము వెనిజులాకు సంబంధించినటువంటిది ఒక చమురు నౌకని కూడా ఇటు అమెరికా సైన్యం కూడా స్వాధీనం చేసుకుంది. అయితే ముఖ్యంగా చమురు నిల్వల్లో ఇక్కడ మనకు రోజుకు దాదాపు మనకు వెనిజులాకు ఏదైతే 9 లక్షల బ్యారెళ్లకు సంబంధించినటువంటి చమురుని ఎగుమతి చేస్తుంది. దీనికి వెనిజులాకి మొట్టమొదటి ఆ చమురును కొనేటటువంటి దేశము చైనా. ఇంత పెద్ద మొత్తం ఆదాయంగా ఉన్నది వెనిజులాలో ఉన్నటువంటి ఖనిజ నిల్వలకు అడ్డాగా ఉన్నటువంటి వెనిజులాలను స్వాధీనం చేసుకుంటే ఇక్కడ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చమురులో కూడా అమెరికాది పై చెయ్యి. ఆ నిల్వలు కొనేటటువంటి చైనా ముఖ్యమైనటువంటి దేశం కావడంతో చైనా మీద చాలా పెద్దగా అంటే పై చేయి ఉండవచ్చు అంటే అన్న ఉద్దేశంతో కూడా వెనిజులాపై దాడికి ఇదొక రెండవ కారణం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది వెనిజులాకు సంబంధించినటువంటి ఏదైతే అమెరికా అధ్యక్షునికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేటు దాదాపు 9:30కు ట్రంప్ కీలకమైనటువంటి అప్డేట్ ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఇద్దరిని అటు వెనిజులా అధ్యక్షుడు తర్వాత ఎవరైతే ఆయన భార్యని కూడా
తీసుకొని వస్తున్నారు అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి అప్డేట్. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.